ఒంగోలు రాజకీయాన్ని దగ్గరగా గమనించేవారంతా బాలినేనికి పార్టీ మారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సీనన్నకు ఇంతకాలం ఉన్న ఇమేజ్ అలాంటిదని ఆయన అనుచరులు అంటున్నారు. కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్టు బాలినేని కూడా ఇమేజ్ డ్యామేజ్ల గురించి ఆలోచించడం మానేసి పాలిటిక్స్లో ఎంత వేశాం ఎంత తీశాం అనే ఫక్త్ బిజినెస్ పొలిటీషియన్ మోడ్లోకి వెళ్లిపోయారని ఒంగోలుకు చెందిన వైసీపీ నేతలు అంటున్నారు. వారి వాదనను పక్కన పెడితే బాలినేని వేస్తున్న రాజకీయ అడుగులు కూడా ఆయన సహజ శైలికి భిన్నంగానే ఉన్నాయి. రాజీ పడని తత్వం తనదని పదే పదే చెప్పుకున్న శ్రీనివాస్ తన చిరకాల ప్రత్యర్థి దామచర్ల జనార్దన్తో సయోధ్య కుదుర్చుకున్నారని ఒంగోలులో తెలుగు తమ్ముళ్లు కోడై కూస్తున్నారు. బాలినేనితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడంతో దామచర్ల జనార్దన్ పై ఆయన సోదరుడు దామచర్ల సత్యకు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దామచర్ల కుటుంబంలో బాలినేని చిచ్చు పెట్టారనే ప్రచారం కూడా జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు బాలినేని చేసిన అక్రమాలను వెలుగులోకి తెస్తామని ఏడాది క్రితం దామచర్ల జనార్దన్ ఇచ్చిన వార్నింగ్ను ఒంగోలు జనం ఇంకా మర్చిపోలేదు. అంతటితో ఆగకుండా జగన్ హవాలా డబ్బును బాలినేని శ్రీనివాస్ చెన్నైకి అక్రమంగా తరలిస్తున్నారని దామచర్ల చేసిన ఆరోపణ 2 ఏళ్ల క్రితం పెద్ద దుమారం రేపింది. అది కూడా ఎవరెవరు వేశారో, ఎవరు సిట్ వేశారో, ఎవరు ఏ విధంగా మేనేజ్ చేశారో అవన్నీ కూడా అందరికీ తెలుసు. 200 మంది దానికి కోర్టుకెళ్ళారు. 200 మంది దాన్ని రాగానే మేము వేస్తాం. ఎవరెవరు డాక్యుమెంట్ ఎవరెవరు తీసుకున్నారో, ఎవరెవరు ఏ విధంగా చేశారో దాన్ని కూడా తొందరలోనే నిరూపిస్తాం. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయో, ఇతని పాత్ర ఎంత ఉందో, కొడుకు పాత్ర ఎంత ఉందో అందరికీ కూడా బయటికి తీస్తాం. రెండోది వచ్చేసి ల్యాండ్లు ఎవరెవరు పేదవాళ్ళకి కబ్జా చేశారో వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పిస్తాం. సపరేట్ దానికి ఒక ఆర్డీఓని ఒక జేసీని కూడా పెడతాం. పెట్టేసి రికార్డు మొత్తం 60 సంవత్సరాల రికార్డు తీస్తాం. ఎవడెవడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఆటోమేటిక్గా వాళ్ళకే వస్తుంది. దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళకి కూడా వస్తుంది. నువ్వు చేసినటువంటి నీ స్వార్థం, నీ బినామల్ని బతికించుకోవడానికి నీ అక్రమ సంపాదన చేసినటువంటి నువ్వు మాఫియా, గ్రానైట్ మాఫియావి, రేషన్ డానువి, ఇసుక దందాలకి కబ్జా కోరుడివి, అలానే భూ ఆక్రమణలు కానీ అన్ని నీ హయాంలోనే విచ్చలవిడిగా ప్రకాశం జిల్లాలో జరిగినట్టు అన్ని కూడా వాస్తవాలు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఈ సిద్ధార్థరావు గారి చేత చేపించలేదని చెప్పి నేను నీ లెటర్ పడి మీదగా నువ్వు రాసిగలుగుతావా? ఇదే సాక్షిగా అడుగుతున్నా. ఏదో ప్రెస్ మీడియా పెట్టేసి హడావుడు చేసేసి నువ్వు వెళ్ళినా నీ వెళ్ళినా జనం పిచ్చోళ్ళు కాదు. వాస్తవాలు దగ్గరగా ఉంటే గుర్తుపెట్టుకో. అక్రమాలకు పాల్పడినట్టు వాళ్ళు, ఎర్రచందనం దొంగలు, భూ కబ్జాలకు పాల్పడినట్టు వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీ పార్టీలో చేర్చి వారికి తీర్థం ఇస్తే మీరు వారు అవినీతి పరులు నీతివంతులు అవుతున్నారా? అంటే మీరు చేస్తే నీతి, వారు చేస్తే అవినీతి అనేటువంటిది ఇది ఎక్కడి సూత్రం అని చెప్పేసి, ఇవేనా రాజకీయాల్లో విలువలంటే? ఇదేనా ప్రశ్నించడం అంటే? ఇదేనా పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీ అని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం. తగదనమ్మా అని చెప్పేసి నీతి సూత్రాలు మాట్లాడుతున్నాడు. అవినీతికి వ్యతిరేకంగా నేను విజృంభిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తూ ఉన్నారు. మరి సిట్టు దర్యాప్తు ఎందుకు ఆగిపోయింది? ఎవరి ఒత్తిడి మూలంగా ఆగిపోయింది? ఎందుకు ఈ శ్రీకర్ అపార్ట్మెంట్స్ విల్లాస్లో జరిగినటువంటి అవినీతి ఎందుకు ఈరోజు బయటికి రాలేదంటే, ఆయన వచ్చి జనసేన పార్టీలో చేరితే ఆయన స్ఫటికంలాగా తయారయ్యాడా? ఏమండి పవన్ కళ్యాణ్ గారు, ఇదేనా మీ రాజకీయాలు నడిపేటువంటి విధానం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ, ఒక సందర్భంలో దామచర్ల జనార్దన్ పై బాలినేని అనుచరులు దాడికి దిగిన ఘటనను కూడా ఎవరూ మర్చిపోలేరు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దామచర్లకు మద్దతు ప్రకటించడంతో పాటు హవాలా మంత్రిగా బాలినేనిని సంబోధించారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో దామచర్ల జనార్దన్తో ఉన్న శత్రుత్వాన్ని సెటిల్ చేసుకునేందుకు బాలినేని ఏం మాయ చేశారో ఎవ్వరి ఊహకు అందట్లేదు.
రాజకీయంగా తాను మచ్చలేని నాయకుడని చెప్పుకునే బాలినేనికి తన వియ్యంకుడు కూడా కుండా భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న శ్రీకరి ఎంపైర్ విల్లాస్ వివాదం మాయని మచ్చగా మిగిలిపోయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒంగోలు సమీపంలో నిర్మాణాలు చేపట్టిన శ్రీకరి ఎంపైర్ కట్టడాలపై 2 సంవత్సరాలుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిధులతో ఎర్రజర్ల కొండను తవ్వి ఆ మట్టిని అనుమతులు లేకుండా అడ్డగోలుగా విల్లాల నిర్మాణానికి తరలించారన్నది ప్రధాన ఆరోపణ. దీంతో పాటు విల్లాల కోసం ఇసుకను అక్రమంగా వినియోగించారని, సమీప గ్రామానికి చెందిన రైతుల భూములను బలవంతంగా రాయించుకున్నారనే ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపాయి. శ్రీకరి విల్లాల అక్రమాలపై గతంలో దామచర్లతో పాటు జనసేన ఒంగోలు నగర అధ్యక్షుడు జొన్న వెంకట్ జాయింట్ కలెక్టర్కు కంప్లైంట్ చేశారు. దీంతో శ్రీకరి ఎంపైర్ విల్లాల అవకతవకలపై మైనింగ్, రెవెన్యూ, ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిర్మాణం కోసం ఉపయోగించిన ఇసుక, మట్టి, ఇతర మెటీరియల్స్ కు సంబంధించిన రికార్డ్స్ ను అప్పట్లో అధికారులు పరిశీలించారు. కొండల్లో క్వారింగ్ చేయకూడదన్న కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి వేలాది లారీలతో గ్రావెల్ తరలించారని అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. శ్రీకరి విల్లాల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను కూడా అక్రమంగా రవాణా చేశారని, వెంచర్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూమి ఆక్రమించుకున్నారని విచారణ సందర్భంగా గుర్తించినట్లు తెలుస్తోంది. మైనింగ్ వాళ్ళు ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేశారు. అందరూ ఏదో కంప్లైంట్ వచ్చింది అన్నారు మైనింగ్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ వచ్చిందనంటే ఫిజికల్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. మైనింగ్ ఆర్ఐ గారు ఉన్నారు. బాబు ఇసుక మీద జరిగింది, శాండ్ మీద, ఇంక వేరే ఇష్యూస్ ఏం కాదు. ఇసుక మీద అండి జరిగింది, ఇంక వేరే ఇష్యూస్ ఏం కాదు. శ్రీకర్ విల్లా ఆ ప్రాజెక్టు నా సొంత ఊరు ఒంగోలుకి 2 కిలోమీటర్ల దూరం ఉంటే వెంగముక్కలపాలెంలో క్విజ్ కాలేజ్ ఆపోజిట్లో. అది నా బంధువులు ఆ ఏరియాలో భూములు అంతా కూడా మా ఊరోళ్ళి, మా బంధువులు, వేరే వాళ్ళు ఎవరు లేవు. ఆ భూములు అమ్మిన వాళ్ళు కానీ, నీ వీంకుడు కొన్న 19 ఎకరాలు కానీ, దాని చుట్టూ ఉన్నటువంటి 41 ఎకరాలు ఈరోజు మొత్తం శ్రీకర్ విల్లా కింద మీరు ప్రాజెక్ట్ చూపించారు. మీరు కట్టిన ప్రాజెక్టు మొత్తం కూడా మీరు అవినీతి అక్రమాలు చేసిన డబ్బుతోటి, దోపిడీ డబ్బుతోటి అక్రమంగా మైనింగ్, ఎందుకంటే దాదాపు రోడ్డు మీద నుంచి 7 అడుగులు 7.5 అడుగు లోతుగా ఉంటుంది సైటు. సో ఆ సైటు మొత్తానికి కూడా మట్టి గ్రావెల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? గ్రావెల్ తీసుకొచ్చింది మొత్తం కూడా దాని కాంట్రాక్టర్ కూడా ఏదైతే మొత్తం కూడా ఆ గ్రావెల్ సంబంధించిన దానిలో మా బ్రదర్ అయినటువంటి నా సొంత బ్రదరే బెదిరించి, మీరు మాకు వాళ్ళకి జేసీబీలు ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి, వాళ్ళు దగ్గరుండి వాళ్ళని ఇబ్బందికి గురి చేసి వాళ్ళ చేత నువ్వు తోలిచ్చావు. ఎందుకంటే నాకు ఆ హిస్టరీ మొత్తం తెలుసు, మా ఇంట్లో వాళ్ళే కదా. నీ విల్లాలో ఎంక్వైరీ పూర్తిగా చేస్తే అవన్నీ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కానీ వాళ్ళ వీంకుడు కానీ జైలు చెప్పకూడదు తినాలా. మైనింగ్ కట్టాల్సింది 100 కోట్ల మీద, మరి మైనింగ్ డిపార్ట్మెంట్కి, మైనింగ్ ఖజానాకి రావాల్సినటువంటి అది కూడా గండి కొట్టారని చెప్పి చెప్పడం జరిగింది. చేసి నీ అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కడుకు ఎన్ని చేసింది మీరు? హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయాలా, గ్రానైట్లో డబ్బులు వసూలు చేయాలా, ఒక్కొక్క బార్లోకి పోయేసి సీసాకి 10 రూపాయలు వసూలు చేయలేదా? వైశాస్ కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు చేయాలా? నాకేం తెలియదు, మా కొడుకు ఏం తెలియదు అని మాట్లాడతారేంటి? నాకు అర్థం కాదు అసలు. దాంతోపాటు ఇంకేంది మాట్లాడాడు, విల్లాస్ దాంట్లో పక్కా అవినీతి జరిగింది, దాన్ని మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం, దాన్ని విజిలెన్స్ చేస్తారు, వాళ్ళే చూస్తారు. ఐరన్ ఓవర్ మట్టి ఎవరు తీసుకెళ్ళమన్నాడు? నిన్ను ఐరన్ ఓవర్ది నీ ఇష్టారాజ్యంగా ఎన్ని ట్రిప్పులు తోలేవు? 20 లక్షలు కట్టావు అక్కడ. అంటే నీ అధికారులు ఉన్నారని చెప్పేసి, ఆ రోజు నీ మైండ్స్ ఉన్నారనో, నీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తోలి ఇలా ఏం చేశారు? విల్లాసు ఆయనంట భాస్కర్ రెడ్డి డబ్బులు ఇస్తానంట, అందుకని మనం ఎవడబడుతున్నాం అంట. నీ డబ్బులు, మీ బామ్మరుదులు, మీ గోల మీది, దాన్ని ఎవడు చూస్తాడా? అసలు అర్థం కాలేదు. విల్లాసు దాంట్లో పక్కా అవినీతి జరిగింది, దాన్ని మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం,
దాన్ని విజిలెన్స్ చేస్తారు, వాళ్ళే చూస్తారు. ఐరన్ ఓవర్ మట్టి ఎవరు తీసుకెళ్ళమన్నాడు నిన్ను? ఐరన్ ఓవర్ది నీ ఇష్టారాజ్యంగా ఎన్ని ట్రిప్పులు తోలేవు? 20 లక్షలు కట్టావు అక్కడ. అంటే నీ అధికారులు ఉన్నారని చెప్పేసి, ఆ రోజు నీ మైండ్స్ ఉన్నారనో, నీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తోలి ఇలా ఏం చేశారు? విల్లాసు ఆయనంట భాస్కర్ రెడ్డి డబ్బులు ఇస్తానంట, అందుకని మనం ఎవడబడుతున్నామంట. నీ డబ్బులు, మీ బామ్మరుదులు, మీ గోల మీది. దాన్ని ఎవడు చూస్తాడా? అసలు అర్థం కాలేదు. ఎవడికి సంబంధం? నీ భాస్కర్ రెడ్డి ఇస్తాడో లేకపోతే ఇంకోటి ఇస్తాడో తీసుకో, ఊరేగండి. మేము చూస్తుంది మాకు అక్కడ ప్రాబ్లం ఏంటి, పరిస్థితులు ఏంటని మేము చూస్తున్నాం. విల్లాకు వస్తే ఏదో బూతులు కూడా మాట్లాడతావు. రేపు వస్తారు, డిపార్ట్మెంట్ వస్తారు, చెక్ చేస్తారు. గ్రానైట్ వాళ్ళకి వేసారు కదా మెజర్మెంట్, ఎంత మట్టి తీసుకొచ్చారో ఏందనేది, దాన్ని కూడా వేపిస్తాం, పెనాల్టీ వేస్తాం. ఒంగోలు పట్టణంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగాయని, అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ భూముల్లో మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి అధికారంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే దామర్చెల్ల జనార్దన్ గారు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, నాటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా జిల్లా కలెక్టర్ గారికి మెమొరాండం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేత సిట్టును ఏర్పాటు చేసి దానిపైన ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేశారు. ఆ సిట్టు ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. శ్రీకరి విల్లాస్లో పెద్ద ఎత్తున వారి వియంకుడు భాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వ భూముల్లో మట్టిని తవ్వాడని చెప్పి ఎంక్వైరీ కోరినటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన సిట్టు ఎంక్వైరీ ఎందుకు ఆగిపోయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీకు అవినీతి కనిపిస్తుంది, అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి హాఫ్ పేజీలో వార్తలు వస్తే అప్పుడు నోరు పెకిలిచ్చినటువంటి ఈ రెండు పార్టీలు, ముఖ్యంగా జనసేన పార్టీ, ఈరోజు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ జనసేన పార్టీలో జాయిన్ అయితే ఇప్పుడు వారి యొక్క అవినీతి నీతివంతంగా మారిందా? అంటే పార్టీ మారి ఆయన అవినీతి చేసినాడని చెప్పి తెలిసినా కూడా ఆయన పార్టీ మారి మీ పార్టీలో జాయిన్ అయితే మీరు ఆయనకు సర్టిఫికెట్ ఇస్తారా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్, ఒంగోలు జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలకు జవాబు చెప్పాలి. ఏ కారణం చేత, ఏ రాజకీయ ఒత్తిళ్ల చేత, ఏ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చేత ఒత్తిళ్లకు లొంగిపోయి సిట్టు అనేటువంటి దాన్ని ఎందుకు తొక్కి పట్టారో వాటి వివరాలు బహిర్గతం చేసి దొంగలు ఎంత వాళ్ళైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీలను కూడా వెలికి తీసి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. విల్లా ప్రాజెక్టుల్లో పశువుల నీటికుంట, వాగు, పోరంబోకున్నాయంటూ అధికారులకు కంప్లైంట్స్ అందాయి. పశువుల కుంట స్థానంలో ఈత కొలను నిర్మించారని, వాగు పోరంబోకు స్థలాన్ని పార్కింగ్ ప్రదేశంగా మలిచారని అధికారులు గుర్తించారు. విల్లాలకు అవసరమైన నీటి కోసం ఎర్రజర్ల గ్రామానికి సమీపంలో ప్రైవేటు భూమి కొనుగోలు చేసి అక్కడ బోర్లు వేశారు. అక్కడి నుంచి రోడ్డు వెంట ఏకంగా 8 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ నిర్మించారు. తమ గ్రామ సమీపంలో బోర్లు వేసి అక్రమంగా నీటిని తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని సమీప ప్రాంతాల గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా శ్రీకరి విల్లా ప్రాజెక్టుతో పాటు బాలినేని మొత్తం అక్రమాలపై వేసిన సిట్ విచారణపై కూటమి ప్రభుత్వం కూడా మిన్నకుండిపోయింది. ప్రకాశం జిల్లాలో బాలినేని హయాంలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి తెలుగుదేశం నేతలు చేసిన ఆరోపణలపై విశ్లేషించాలంటే ఒక్క ఎపిసోడ్ సరిపోదు. దానికి సంబంధించి రాజ్ న్యూస్ తరపున ప్రత్యేక డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. మంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి బాలినేని అక్రమ మైనింగ్ ను ప్రోత్సహించి 100 కోట్లు దోచుకున్నారన్నది తెలుగు తమ్ముళ్ల అభియోగం.
గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కారణంగా జైలుకు వెళ్లారని, బాలినేని కూడా ఈ వ్యవహారంలో ఊచలు లెక్క పెట్టాల్సిందేనని టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. మైనింగ్ మాఫియాను ప్రోత్సహిస్తూ బాలినేని జరిపిన దందాలపై ఆధారాలతో కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని ఒంగోలు టీడీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమార్కుల్లో బాలినేని ఒక డాన్గా, ఈ జిల్లా మాఫియాగా, మరి గ్రానైట్ మాఫియాని ఆయనే పెంచిపోషించాడు. అలానే సిద్ధ హనుమంతరావు గారి చేత ఇదే బాలినేని యూనివర్సిటీని నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తున్నా, దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలా. ఒంగోలులో ప్రముఖ గ్రానైట్ వ్యాపారాల్లో పేరుగాల్చినటువంటి సిద్ధ హనుమంతరావు గారి చేత ఏదైతే 55/3లో సర్వే నెంబర్ 55/3లో 12 ఎకరాల క్వారీ పర్మిట్లు లేకుండా ఏపీఎన్ఎండిసి ద్వారా ఇప్పించి నీ బినామీగా, వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన అవసరం వాళ్ళకి ఆ కర్మ, నీకు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన చేత బలవంతంగా ఏపీఎండిసి క్వారీ ఆ కంపెనీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ చేత అక్రమ మైనింగ్ చేపించిన మాట వాస్తవా కాదా? ఎన్నికలకు ముందు ఒంగోలులో హడావిడిగా పేదలకు పంపిణీ చేసిన నివాస స్థలాల్లో 12,000 మంది బోగస్ లబ్ధిదారుల్ని చేర్చారని ప్రత్యర్థులు అప్పట్లో బాలినేనిపై ఆరోపణలు చేశారు. ఈ వివాదంపై కూడా విచారణ జరుపుతామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో చెప్పారు. కానీ ఇంతవరకు ఈ కంప్లైంట్పై అతీగతి లేదు. దీంతో పాటు జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి రష్యా టూర్ వెళ్లడంపై అప్పట్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్గా మారాయి. 2019 ఎన్నికల సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో సొంత కారు కూడా లేదని పేర్కొన్నారని, అక్రమ సంపదతోనూ హవాలా సొమ్ముతోనూ బాలినేని శ్రీనివాసరెడ్డి జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ ఫ్లైట్లో రష్యా వెళ్లేందుకు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎలా వచ్చాయో చెప్పాలని ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అదేవిధంగా కాసినో కింగ్ చికోటి ప్రవీణ్ అరెస్ట్ అయినప్పుడు గ్యాంబ్లింగ్ వ్యవహారంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా సంబంధం ఉందని ఆ సమయంలో తమ్ముళ్లు ఆరోపించారు. చివరకు బాలినేని మీడియా ముందుకొచ్చి తనకు పేకాట, కాసినో వంటి జూదమాడే అలవాటు ఉందని ప్రకటించుకున్నారు. మైనేత అని www.com మైనేత అని చెప్పి దానిలో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత ఏదైతే ఆయన పోటీ చేశాడు 7 సార్లు అఫిడవిట్లకు సంబంధించి డేటా మొత్తం ఉంటుంది. తన ఆస్తులు ఏమేమి చూపించాడు, తనకున్న ఏం చూపించాడో చూడొచ్చు. ఒకటి మెయిన్ ఈయన 2012లో బై ఎలక్షన్కి పోటీ చేసే టైంలో 2012లో ఆయన చూపించింది 2,08,94,109 రూపాయలు చూపించారండి. ఏది ఆస్తుల విలువ. అప్పులు వచ్చి 39,34,356 చూపించాడు. 2014లో 4,13,00,000 చూపించాడండి. 99 లక్షలు అప్పులు చూపించాడు. 2019లో 5,75,00,000 రూపాయలు చూపించాడండి. అప్పులు ఏం లేవని చూపించాడండి. ఇది నేను చెప్పేది కాదు, మీరందరూ కూడా ఎవరైనా చెక్ చేసి చూడండి. ఎలక్షన్ కమిషన్ కూడా మోసం చేసిన గనుడు బాలినేని. 2024లో 10 కోట్ల రూపాయల ఆస్తులు చూపించాడు, ఆ అప్పులు ఏ లేవని చూపించాడు. మరి 2012లోనే ఈయనకు వాహనాలు లేవని చూపించాడు. బై ఎలక్షన్ 2012లో ఈయన పోటీ చేసేటప్పుడు ఒక వెహికల్ ఉందని చెప్పాడు, అది కూడా హోండా ఎసెంట్ అని చూపించాడు. 2014లో టాటా సుమో ఒకటి ఉంది, హోండా ఎసెంట్ ఒకటి ఉందని చూపించాడండి. 2019లో కార్లు ఏం లేవు అని, 2024లో కూడా అతనికి వాహనాలు లేవని చూపించారండి. ఎంత దుర్మార్గుడు అంటే ఇక చూడండి. మళ్ళీ క్వాలిఫికేషను 2012లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీకామ్ డిగ్రీ 1981లో జవహర్ భారతి కాలేజీలో ఇంటర్ చదివినట్టుగా, ఎక్కడ అయ్యగారు కావల్లో చదివినట్టుగా అఫిడవిట్లో చూపించారు. 2014లో ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి 12th పాస్ అంటే ఇంటర్ పాస్ అని చెప్పాడు. మరి అక్కడ 2012లోనేమో డిగ్రీ బీకామ్ చేశాడని చూపించాడు 1981లో. మళ్ళీ పోతే 2019లో 12th పాస్ అని చెప్పాడు. 2014లో 12th డిస్కనెక్ట్ అని చెప్పి ఆయనే చూపిస్తారండి. 2024లో 12th పాస్ అని చెప్తాడు.
ఎంత దారుణం అండి. ఈ దుర్మార్గుడు ఎలక్షన్ అధికారులు కానీ ఎలక్షన్ సంఘాన్ని కూడా మోసం చేస్తున్నటువంటి వ్యక్తి మీద నేను ఎలక్షన్ కమిషన్కి మరి ఇతని మీద కోర్టు ద్వారా కానీ ఇతని మీద కంప్లైంట్ చేసి దీని మీద పూర్తి విచారణ చేసి ఇలాంటి దుర్మార్గు రాజకీయ అనర్హుడిగా వేటు పడేదాకా నేను ప్రయత్నిస్తా. తన ఆస్తితో పాటు తన వియ్యంకుడి ఆస్తిని జగన్ మోసం చేసి లాక్కున్నారని బాలినేని ఇటీవల చేసిన ఆరోపణలపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందిస్తూ బాలినేని తన డబ్బును ఎలా పోగొట్టుకున్నారో అందరికీ తెలుసని నర్మగర్భంగానే కామెంట్ చేశారు. అంటే దీని అర్థం బాలినేని జూదం ఆడి తన ఆస్తులు పోగొట్టుకున్నారని అంబటి చురకంటించారన్నమాట. ప్రజాప్రతినిధిగా మంత్రిగా అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన బాలినేని జూదం ఆడతానని చెప్పడంపై కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. టీడీపీ నేతలు చెప్పిన సమాచారం మేరకు 2019 ఎన్నికల అఫిడవిట్లో సొంత కారు కూడా లేదని చెప్పడమే కాదు, జగన్ తన ఆస్తితో పాటు వియ్యంకుడి ఆస్తినంతా మోసం చేసి లాక్కున్నారని బాలినేని బీదారుపులు అరుస్తున్నారు. మరి శ్రీకరి విల్లాస్ అమ్మితే వచ్చే 100 కోట్ల రూపాయల్లో ఆయనకు వాటా ఉందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఒకవేళ జగన్ చేసిన మోసంతో ఆస్తి మొత్తం పోతే మరి పవన్ కళ్యాణ్ పెట్టి సినిమా తీస్తానని బాలినేని ఎలా చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే మినిమం 200 కోట్ల రూపాయలైనా చేతిలో పెట్టుకుని ప్రాజెక్టును మొదలు పెట్టాల్సి ఉంటుంది. మరి అంత డబ్బును బాలినేని ఎలా రెడీ చేస్తారో ఆయనే చెప్పాలి. నేను ఒకటిగా చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు చాలా మంది, కొన్ని పత్రికల్లో మీడియాలో రాశారు. ఏం రాశారు? బాలినేని గారు చాణక్యుడు కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి. నేను అనుకున్నాను నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు. నా ధ్యేయం, నా కోరికల్లా ఆయన పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా, అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు. నేను ఆయన ఏమీ అడగలేదు, ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమాలు తీయాలని సార్ అని. నా కోరిక అదే సార్. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా, చాలు నాకు ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాకు వద్దు సార్, మీతోటే ప్రయాణం చేస్తా. నేను పదవుల కోసం జనసేనలో చేరలేదని పవర్ స్టార్ ను పెట్టి సినిమా చేయడానికే పార్టీ మారాడని బాలినేని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన మార్కులు కొట్టేసి ఉండొచ్చేమో. కానీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నేత చివరకు సినిమా ఛాన్స్ కోసం తమ సెంటిమెంటును తాకట్టు పెట్టేశాడని, ప్రజాసేవ కంటే బాలినేని తన ప్యాషన్ కు ప్రాధాన్యతనిస్తున్నారనే భావం ఒంగోలు ఓటర్స్ లో మొదలైంది. తనపై వచ్చే విమర్శలను లైట్ తీసుకునే శ్రీనివాస్ ప్రజల మనోభావాల విషయంలో కూడా పెద్దగా పట్టించుకోరేమో అనిపిస్తోంది. రైట్, స్పెషల్ డ్రైవ్ లో మన షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.